నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నిన్నటి దాకా ఒక లెక్క, నేటి నుంచి మరో లెక్క. బాహుబలి మీటింగ్ దద్దరిల్లింది. సిల్వర్ జూబ్లీ సభ సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఒక్కసారిగా పింక్ క్యాడర్లో నూతనోత్సాహం రెట్టింపైంది. దెబ్బతిన్న బెబ్బులి గర్జన ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. ఇక కాస్కో సమరమేనంటున్నారు గులాబీ లీడర్లు. హామీలపై అడుగడుగునా నిలదీస్తామంటున్నారు. గులాబీ దళపతి జంగ్ సైరన్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. కాంగ్రెస్ పై కథన భేరి, కమలంపై కన్నెర్ర. జన దృశ్యం సాక్షిగా ఎల్కతుర్తిలో రణగర్జన చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణకు నెంబర్ 1 విలన్ కాంగ్రెసే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాడు కాంగ్రెస్ టీడీపీ నేతలు పదవుల కోసం పెదవులు విరిచారని మండిపడ్డారు గులాబీ బాస్. నెహ్రూ, ఇందిరాగాంధీలు తెలంగాణకు ద్రోహం చేశారని గుర్తు చేశారు కేసీఆర్. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై నిలదీశారు కేసీఆర్. 15,000 రూపాయల రైతు బంధు వచ్చిందా అంటూ ప్రశ్నించారు. తులం బంగారం ఎక్కడుంది, ఆడబిడ్డలకు స్కూటీలు ఎప్పుడు ఇస్తారు అని నిలదీశారు. పింఛన్ పెంచలేదన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కు నిధులు ఇవ్వటం లేదన్నారు. గోల్మాల్ మాటలతో ప్రజలను ఏమార్చి అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు కేసీఆర్. కాంగ్రెస్ ను నమ్మి బోల్తా పడ్డామన్నారు. ఉచిత బస్సు పథకం ఆడోళ్లు జుట్టు పట్టుకొని కొట్టుకునేందుకే ఉందన్నారు. మంచిగున్న తెలంగాణను ఆగం చేశారని వాపోయారు కేసీఆర్. ఈ కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్, మంచినీళ్లలో ఫెయిల్, పొలాలకు నీళ్ళు ఇవ్వడంలో, సాగు నీళ్లలో ఫెయిల్, కరెంటు సరఫరాలో ఫెయిల్, రైతు బంధులో ఫెయిల్, విత్తనాలు ఎరువులు సరఫరాలో ఫెయిలేనా? ధాన్యం కొనుగోళ్లలో ఫెయిల్, పల్లెలు పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్, భూముల ధరలు పెంచడంలో ఫెయిల్. మరి దేంట్లో పాస్ అయిండు? ఎటుపడితే అటు ఒర్రుడు, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు, అబద్ధ వాగ్దానాలు చేసుడు, 20-30% కమిషన్లు తీసుకున్నాడు, సంచులు నింపుడు, సంచులు మోసుడు. అంతేనా? కరెక్టేనా ఈ మాట? అన్నా కరెక్టేనా? నేను చెప్పి అన్ని ఫెయిల్ అయిందా ఈ ప్రభుత్వం? నిజమైతే ఒకసారి చేతులు లేవటరు దయచేసి. స్టేజ్ మీద లేవటరా? ఫెయిలేనా? కాంగ్రెస్ సర్కార్ తీరు సంచులు నింపుడు, సంచులు మోసుడేనని విమర్శించారు కేసీఆర్. అసెంబ్లీకి వచ్చేదెందుకు, మీ ముచ్చట్లు వినేందుకా అంటూ ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందన్నారు కేసీఆర్. సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్న తెలంగాణ బిడ్డలను అరెస్ట్ చేయడం తగదన్నారు. అలాగే తక్షణమే ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలన్నారు కేసీఆర్. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కగార్ అనే ఆపరేషన్ పేరు మీద ఛత్తీస్గఢ్లో యువకులను, గిరిజనులను ఊచకోత పోతా ఉన్నారు. అది ధర్మం కాదు. వీళ్ళు ఏమైతున్నది, నక్సలైట్లు ప్రతిపాదన పెడుతున్నారు. మేం ప్రభుత్వం దగ్గరకు వచ్చి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటున్నారు. నేను కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, బలం ఉన్నది కదా అని చంపుకుంటా పోవుడు కాదు, అది ప్రజాస్వామ్యం కాదు. ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయండి. వాళ్ళని పిలిచి, ఆ నక్సలైట్లను పిలిచి డెమోక్రటిక్ స్పేస్ ఇచ్చి చర్చలు జరపండి. వాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి. అది కూడా నల్లనా తెల్లనా దేశం ముందరికి రాని. కానీ అట్లా కాదు, మొత్తం ఏరి పారెత్తాం, కోసి పారెత్తాం, నరికి పారెత్తాం అంటే మిలిటరీ ఉన్నది మీ దగ్గర కొడతారు. కానీ ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఈ మాట ఢిల్లీకి ఉత్తరం పంపిద్దామా? మీరందరూ సపోర్ట్లు కొడితే తీర్మానంగా భావించి దాన్ని కేంద్రానికి పంపిద్దాం.